నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 3వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:33 ఈరోజు తేదీ షష్ఠి ఉదయము 7:54 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈరోజు పునర్వసు నక్షత్రము మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:40 నుండి రాత్రి 10:17 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:03 నుంచి 10:38 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:12 నుంచి ఉదయం 11:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు గురువులకి సంబంధించినటువంటి ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక మీ టీచర్స్ని కానీ మీ లెక్చరర్స్ని కానీ సంప్రదించి తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసిన సమయం ఈరోజు. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభ నష్టాల మధ్య సమతుల్యత అవసరము. అంటే బ్యాలెన్స్డ్గా మీరు ఉండాలి తప్ప అతివృష్టి అనావృష్టిగా ప్రవర్తించకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ముక్కుకి కంఠానికి సంబంధించిన అనారోగ్య సూచనలు, ఆపరేషన్స్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన అవసరము. ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. పరిహారంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సూర్య ఆరాధన కానీ సూర్య దర్శనం కానీ ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పరిశోధనా రంగాల్లో అంటే రీసెర్చ్ దాంట్లో ఎవరైతే చదువుతున్నారో వారికి ఈరోజు డెవలప్మెంట్ కనిపించేటట్టుగాను, సక్సెస్ సాధించేటట్టుగాను కనబడుతోంది. స్ఫూర్తి అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకొని మోటివేషనల్గా మీరు ముందుకు వెడితేనే తప్ప సక్సెస్ సాధించే అవకాశం ఈరోజు కనపట్లేదు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రణాళికలు కానీ, అప్లికేషన్స్ ఫిల్ చేయడం కానీ, ఎంక్వైరీ కానీ అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభదాయకమైన ఒప్పందాలకు అవకాశం కనబడుతోంది. దీంతో పాటు నూతన పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కని సువిధనము. దీన్ని ప్రయత్నంగా తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడము, థైరాయిడ్కి సమస్యలు పునరావృతం అవ్వడం కానీ లేదా కొత్తగా థైరాయిడ్ సమస్యలు ఉత్పన్న అవ్వడం కానీ అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు ఈరోజు కనిపించటం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. దుర్గామాతకు సంబంధించినటువంటి పూజలు కానీ లేదా ఆలయ దర్శనం కానీ, మంత్ర జపం కానీ, స్తోత్ర పారాయణ కానీ వినడం, చదవడము ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీకు స్లోగా వెళ్ళినట్టు కనబడుతుంది. ఏ పనికి వెళ్ళినా తర్వాత అంటే నెక్స్ట్ డేకో లేదా నెక్స్ట్ వీకో అంటే పోస్ట్ పోన్ అయ్యేటట్టు కనబడుతోంది తప్ప ఈరోజు మీకు వెంటనే రిజల్ట్ ఏ రకంగానూ కనిపించడం లేదు. నిరాశ చెందకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పొదుపుకు సంబంధించిన అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చెయ్యాలి అని అనుకుంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, సేవింగ్స్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే కనుక చక్కగా ఉండబోతోంది. ఉత్తరోత్తర లాభాలు వస్తాయి. కానీ కొంతమందికి అప్పులు చేయవలసిన పరిస్థితి అనివార్యం అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నడుముకు సంబంధించిన తొడ భాగాల్లో నొప్పులు కానీ, ఇబ్బందులు కానీ కలిగేటట్టుగా గోచరిస్తోంది. మరికొంతమందికి ఆపరేషన్స్ అయ్యేటట్టుగా అంటే శస్త్రచికిత్స జరిగేటట్టుగా కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే
సభ్యులతో ఎక్కువగా ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నైవేద్యంగా నల్ల తిలలు అంటే నల్ల నువ్వులు, బెల్లము కలిపినటువంటి ఉండలను, లడ్డూలను ఆ స్వామివారికి నివేదన చేస్తే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడి చదివితేనే తప్ప సక్సెస్ అయ్యే అవకాశము ఏ రంగంలోనూ కనపట్టలేదు. అంటే ఎగ్జామ్స్‌లో కానీ, లేదా క్యాంపస్‌లో కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ, దేనికైనా మీరు ఈరోజు కష్టపడితేనే కష్టము ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ లాగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపార అవకాశాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. ధైర్యంగా అవి యాక్సెప్ట్ చేయండి. ధైర్యంగా ముందుకు నడవండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడితో కూడినటువంటి స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితుల, బంధువుల మధ్య అన్యోన్యమైన వాతావరణము, కొత్త స్నేహితులు ఏర్పడము, కొత్త బంధువులు ఏర్పడము జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట శివాభిషేకం కనుక ఈరోజు చేయించుకున్నట్టయితే మనకి తెలియని దోషాలు ఏమైనా జాతకంలో ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.